శాస్త్రం గురించి కానీ అప్పట్లో ఎలా ఉండేది క్లియర్గా చాలా క్లియర్ కట్గా చూపించారు. మనకి అన్యాయం జరిగినప్పుడు మన భూతగణాలు వచ్చి మనల్ని ఎట్లా కాపాడుతుంది క్లియర్గా ఉందన్నమాట. చాలా బాగుంది సినిమా. మధ్యలో కొన్ని ట్విస్టులు మాత్రం అస్సలు ఎక్స్పెక్ట్ చేయం. ట్రైలర్ చూసినప్పుడు ఇంతే కదా స్టోరీ అనిపిస్తుంది. సినిమా చాలా వేరేగా ఉంది. అందరూ వచ్చి విట్నెస్ చేయండి కాంతారాని. ఆ కాంతార వరల్లో మునిగిపోండి. ఓం నమః శివాయ. అవునవును, అప్పటికంటే ఇప్పుడు ఆయన ప్రొడక్షన్ వాల్యూ కానీ మూవీలో ప్రొడక్షన్ వాల్యూస్ కానీ లేకపోతే ఆయన యాక్టింగ్ పరంగా కానీ చాలా గ్రోత్ ఉందన్నమాట. చాలా బాగుంది సినిమా అయితే. ఓవరాల్గా ఏంటంటే మనకు బాగా మన తెలుగు దేవుళ్ళు సనాతన ధర్మాన్ని బాగా చూపించారన్న. క్లైమాక్స్ మాత్రం పిచ్చ లెవెల్ ఉంటుంది. పీక్స్ అంటే పీక్స్ ఉంటుంది. చాలా బాగుంది సినిమా. రిషబ్ శెట్టి యాక్టింగ్ అంటే ఫస్ట్ కంటే ఇప్పుడు చాలా పెరిగిందన్న. చాలా గ్రోత్ అయింది యాక్టింగ్. చాలా కష్టపడుతున్నాడు కూడా. చాలా హార్డ్ వర్క్. మేము కొన్ని సీన్స్ మేము లైవ్లో ఉండి చూసి చేసినాం. బెంగళూరులో కుందాపూర్లో షూటింగ్ జరిగిందనమాట. సో హార్డ్ వర్క్ అన్న రిషబ్ శెట్టి. ఇది పక్క. రుక్మిణి గారి నుంచి ఏం చెప్పొద్దు, ఎందుకంటే మొత్తం ట్విస్ట్ అనేది ఉందన్నమాట. రివీల్ అయిపోతుంది. సో ఇందులో ఒక మంచి విలన్ పాత్ర ఉందన్నమాట. మనకు అది క్లైమాక్స్లో రివీల్ అవుతుంది. హైలైట్ పాయింట్స్ అంటే మనకు మూవీలో ఇంటర్వెల్ ముందు ఒక ఫైట్ ఉంటుంది అన్న, అదొకటి. ఇంకా పులి మన టైగర్ వచ్చే సీన్స్ ఉంటాయి కొన్ని, అది. ఇంకా క్లైమాక్స్ గాడ్ గురించి అన్న సూపర్. అది ఇది చాలా బాగుంది. దానికంటే ఇది చాలా బాగుంది. చాలా బాగుంది. ఉంది, నెక్స్ట్ పార్ట్ ఉంది. కాంతారా ది లెజెండ్ అనేసి పార్ట్ 2 ఉంది. పార్ట్ 2 ఉంది. సో మనం ఏదైతే కాంతారా ఫస్ట్ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేసి వచ్చామో మీ ఎక్స్పెక్టేషన్ మించే ఉంటుంది తప్ప ఎక్కడ డిసప్పాయింట్ అయితే అవ్వరు. మొత్తం మీరు ఫస్ట్ హాఫ్ వరకు కొంచెం ల్యాగ్ అనిపించినా, లేదంటే ఆ ఫిల్లర్ సీన్స్తో లేదంటే ఒక పత్యాపల సీన్స్ పెట్టేసి కొంచెం ఎంత ల్యాగ్ అనిపించినా సరే మొత్తాన్ని సెకండ్ హాఫ్ అయితే కవర్ చేసుకున్నారు. ఏదైతే మనకి ఒక గులిగా సీక్వెన్స్ ఒకటి ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుందో అక్కడ నుంచి ఎక్స్ట్రా అని చెప్పుకోవచ్చు. విజువల్స్ వరకైనా, లేదంటే బీజం అయినా, లేదంటే సినిమాటోగ్రాఫ్ అయినా, లేదంటే విఎఫ్ఎక్స్ అయినా సరే అన్ని నెక్స్ట్ లెవెల్ కుదిరాయి. ఈ మధ్య కాలంలో ఎంత మంచి ప్రాపర్ ఒక సెకండ్ హాఫ్ బాగున్న సినిమా అయితే చూడలేదు. ఆ లెవెల్లో పడింది. బట్ మెయిన్గా ఇంకోటి చెప్పుకోవాల్సింది ఏంటంటే మనకి ఇప్పుడు పుష్పలో అల్లు అర్జున్ గారికి గంగమ్మ జాతర సీక్వెన్స్ చూసి ఈయనకి నేషనల్ అవార్డు వస్తున్నారు మనం వెళ్ళదే చెప్పుకున్నాము. అలాంటి సీక్వెన్స్ ఈయనకి రెండు సీన్స్ అయితే పడ్డాయి. నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఈయనకి ఎన్ని నేషనల్ అవార్డు ఈ సినిమా ఆయనకనే కాదు సినిమాకి ఎన్ని నేషనల్ అవార్డు ఇచ్చినా తక్కువే. ఆ లెవెల్ అయితే పడింది. అండ్ మెయిన్గా ఇంకోటి చెప్పుకోవాల్సింది ఏంటంటే క్లైమాక్స్. అది మనకేంటంటే ఈ మధ్య హీరోయిన్ క్యారెక్టర్ అయినా వేరే ఏదో ఒక ర్యాండంగా పెట్టుకోవాలన్నట్టు పెట్టుకుంటారు, కానీ ఈ సినిమాకి వచ్చరికి ప్రాపర్గా ఇట్లా చేసుకుంటాం అనిపించింది. చాలా బాగుందన్న. మనకి ఫస్ట్ హాఫ్ వరకు హీరోయిన్ నెగిటివ్ అనుకున్నాం, కానీ హీరోయిన్ చాలా సర్ప్రైజ్ ఫ్యాక్టర్ చాలా బాగా పెట్టుకున్నారు. నెక్స్ట్ లెవెల్ ఉంది అసలు. ఇప్పుడు ఫస్ట్ కాంతారాలో లాస్ట్ 5 minutes వరకు ఆ ట్రాన్స్లో ఉంటాం. ఆ లాస్ట్ 5 minutes బాగుంది. దానివల్ల వాళ్ళు ఇండస్ట్రీ చేసుకున్నారు. బట్ ఇక్కడ ఏంటంటే లాస్ట్ 45 minutes మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేసుకున్నారండి. మీరు కాంతారా మీకు 1% నచ్చినా సరే ఈ సినిమా 100% వస్తుంది. ఆ లెవెల్ సెకండ్ హాఫ్ అయితే పడింది. క్లైమాక్స్ వరకు ఎక్స్ట్రాడనరీ. కాకపోతే ఒక్క నెగిటివ్ ఏంటంటే ఫస్ట్ హాఫ్ వరకు మనం ఆ గంటన్నర మన సీట్లో కూర్చుంటే నెక్స్ట్ గంటన్నర అనేది మీకు నెవర్ బిఫోర్ అని చెప్పుకోవచ్చు. ఆ లెవెల్ విజువల్స్ అయితే పడ్డాయి. మంచిగా ఉంది సినిమా. వెనకటివన్నీ పద్ధతులు బాగుండవి. అండ్లా మంచిగా ఉంది. వెనకటి తిండి, వెనకటి బాధలు, వెనకటి కష్టాలు అట్లా మంచిగా ఉంది సినిమాలోనా. వెనకటివన్నీ మంచిగా నచ్చినాయి నాకు. యాక్టింగ్ మంచిగా ఉంది. ఏం చేస్తుండ్రు అంటే ఇప్పటోళ్ళు ఎవరుంటే వాళ్ళదిక్కే మాట్లాడుతున్నారు. పైస ఎక్కడుంటే వాళ్ళు అక్కడ ఉంటుండ్రు. మధ్య రకం వాళ్ళని కింది కొత్తుతుండ్రు. మధ్య రకం కాకుండా అట్లా ఉంటేనే మంచిది. మంచిగా ఉంది నాన్న. ఇంకా నేను పోతాను. అరే ఏముందనా సినిమా. కాంతారా 1 కంటే 2 ఇదిగా తీసేసిన సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. అరే హీరో గారు ఆయన్నే, డైరెక్టర్ ఆయన్నే, మొత్తం ఆయన్నే. అరే ఏం చేసిండో నా సినిమా మాత్రం ఇచ్చి పడేసిండో. ఇది ఒక సెన్సేషన్ సినిమా చెప్పొచ్చు. బ్లాక్ బస్టర్. కాంతారా 1 కంటే 2 ఇదిగా తీసేసిండో. అరే 100% వస్తానా. నేషనల్ అవార్డు, వరల్డ్ ప్రపంచంలో అవార్డు వస్తుంది. రావాలి, ఇలాంటి సినిమాకి అవార్డు రావాలి. ఎందుకంటే ఆయన కష్టపడ్డాడు, సినిమాకి చాలా కష్టపడ్డాడు. ఇది ఒక బ్లాక్ బస్టర్ మూవీ అని చెప్పొచ్చు. సెన్సేషన్ సినిమా. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏందనా, ఫైట్స్ ఏందనా, బాహుబలి కనిపించింది అన్న. నిజంగా చెప్తున్నా. ఫైట్స్ ఆ ఎలివేషన్స్, ఆ డైరెక్షన్స్ అబ్బాబ్బాబ్బా ఇరుగా తీసిన. ఈ సినిమా మాత్రం బ్లాక్ బస్టర్. హీరో గారి కెరియర్లో బిగ్గెస్ట్ మూవీ.
ఇది దసరా హీరోయిన్ మిల్కీ తమన్నా. అరే ఏముందన్నా, హీరోయిన్ మాత్రం తమన్నా లెక్కన ఉంది. హీరోయిన్ మాత్రం సేమ్ మిల్కీ తమన్నా లెక్కన ఉంది హీరోయిన్. నిజంగా చెప్తున్నా, హీరోయిన్ కెరియర్లో మళ్ళీ బిగ్గెస్ట్ హీరోయిన్ అవుతుంది. మళ్ళీ ఒక అనుష్క తమన్నా ఎంత పెద్ద హీరోయిన్ అయిందో అంత పెద్ద హీరోయిన్ అవుతుంది. నిజంగా చెప్తున్నా, హ్యాట్సాప్ హీరోయిన్కి. ఇది ఒక బ్లాక్ బస్టర్ మూవీ. వావ్! అరే ఏముందన్నా, సినిమా చింపి పడేసిన కాంతారా 1, 2 కనే చింపి పడేసిండు. ఇది ఒక బ్లాక్ బస్టర్ మూవీ చెప్పొచ్చు. అరే రే ఏం ఫైట్స్ అరే అన్నా, రే బతిపోయిందన్న. ఈ సినిమా మాత్రం చింపి పడేసిండు డైరెక్టర్ గారు, హీరో గారు. అరే అన్న హ్యాండ్సప్ అన్న, ఏం చేసినామని యాక్టింగ్ మాత్రం వావ్ అన్నట్టు చేసినామన్న. సినిమా మాత్రం సూపర్. ఈ దసరాకి బ్లాక్ బస్టర్ మూవీ అని చెప్పొచ్చు. సెన్సేషన్ సినిమా, హీరో గారు పెద్ద అవార్డు వస్తుంది సినిమా మాత్రం. ఇది ఒక పెద్ద బ్లాక్ బస్టర్. హీరోయిన్ మాత్రం చింపేసేదన్న. హీరోయిన్ మాత్రం ఇరగా తీసేసింది. హీరోయిన్ మాత్రం ఏం సినిమానా, సినిమా కాంతారా కట్ట 2 కూడా ఇరగా తీసిందో. ఇది ఒక బ్లాక్ బస్టర్. అయిపోయిందా?